వందేహం గురుపాద పద్మములకుం వందే సుబోధోక్తికిం వందేహం గురుచరిత్ర సంగ్రాహమునకుం వాగ్మాన సుశ్రేణికిం వందేహం గురునామధేయమునకుం వందే గురుస్థలమునకుం వందేహం గురుభక్త బృందమునకుం వందే సమజ్ఞాతకం. పీఠాన్ని అధిష్ఠించి దక్షిణామూర్తి మొదలుకొని శ్రీధర శివరామ దీక్షితులు కలియుగ పరంపర శిష్య ప్రశిష్యులైనటువంటి యొక్క గుండా ఈశ్వరాల యొక్క పాదములకు నమస్కరిస్తూ వారి యొక్క శిష్య ప్రశిష్యులు శిష్యరత్నము ప్రధానంగా ఏనుగు అడవిడినైన శ్రేష్టమ వార్షిక పూజ సందర్భముగా పెద్దలందరినీ ఆహ్వానించి భక్తులందరినీ ఆహ్వానించి ఈ పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యొక్క శిష్యులందరూ అంజయ్య కానీ నరసింహారెడ్డి కానీ వెంకటయ్య కానీ మిగతా శిష్య బృందం అంతా కూడా ఈ కార్యక్రమానికి అక్కడ మనకి దారిగూడెంలో జరిగిన తర్వాత ఇక్కడ జరుపుతారు ఎప్పుడైనా. అదేవిధంగా పీఠాన్ని అధిష్ఠించి అటువంటి మహాత్ములకందరికీ నమస్కరిస్తూ, వేదిక పైనటువంటి పెద్దలకందరికీ నమస్కరిస్తూ, వచ్చినటువంటి భక్తాదులకు మాతృమూర్తులకు అందరికీ నమస్కరిస్తూ, ఎంతో గుండ ఈశ్వరాలు అంటే చాలా మేము ఒక 30 సంవత్సరాలు